నీ అమ్మ ఇది రక్షాబంధన కక్షాబంధన. స్కూల్ కి పోదామంటే మా పిల్లతో నాకు రాఖీ కట్టేయాలని మా సార్ మా మేడం కక్ష కట్టుకొని కూర్చుర్రు. నాకు తెలిసి ఈ రక్షాబంధన మా స్కూల్ పోరగాళ్ళ జంటల్ని అన్న జల్లని చేయనీకినే వస్తదేమో. మళ్ళా మా క్లాస్ లీడర్ ఒకటి, సార్ వీళ్ళిద్దరికి రాఖీ కట్టి అని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, సార్ వీళ్ళిద్దరికి రాఖీ కట్టి అని ఎప్పుడు పక్క పక్కనే కూర్చుంటారు. అమ్మ ఈ ఓవర్ యాక్షన్ కన్నా కట్టించుకున్నాడు బెటర్ రా అనిపిస్తుంది. మీ పేరెంట్స్ ని తీసుకొని స్కూల్ కి రా అంటే కూడా భయం కాదు, రక్షాబంధన్ కి స్కూల్ కి పోవాలంటే భయం భయం అవుతుంది, ఎడ రాఖీ కట్టిస్తారో అని. మళ్ళీ స్కూల్లో రాఖీలు ఎట్లా కట్టిస్తారో లైన్ గా కూర్చోబెట్టి కట్టుర్రి 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 కట్టుర్రి. మా క్లాస్ గర్ల్స్ రాఖీ కట్టింది చాలక మా గిఫ్ట్ ఏం లేదా, వీళ్ళు కట్టిందే రూపాయి రాఖీ. మళ్ళా మా స్కూల్ పోరగాల జంటల డిస్కషన్ ఎట్లుంటాయి అంటే, ఇద్దరం పోకపోతే స్కూల్లో డౌట్ వస్తుంది, నేను పోతాను రాకు సరే అని రాఖీ అయిపోయిన 5 రోజుల తర్వాత పోతే పోగానే మా పిల్లని సరోజా రామ్మ రాఖీ కడదు. మా పిల్ల, సార్ నా దగ్గర రాఖీలు లేవు. పక్కన పిల్ల, సార్ నా దగ్గర రాఖీలు ఉన్నాయి తెచ్చాను. మా పిల్ల రాఖీ కట్టేది కట్టక, అన్నయ్య నాకు గిఫ్ట్ ఏం లేదా, గిఫ్ట్ ఏం లేదా.